హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. త్రయోదశి యందు సాయంత్రం పూట పాలు త్రాగరాదు అని విన్నాము. అందులో ఈ నియమానికి అంటే ఈ పద్ధతికి మూలమైనది ఏంటి అంటే ఒక పురాణంలో యొక్క కథ అన్నమాట. అది ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు నరక చతుర్దశి యందు నరకాసురుణ్ణి వధించడానికి ఆయన త్రయోదశి యందు రాత్రిపూట అంటే సాయంత్రం పూట ఆయన బయలుదేరుతాడు. ఆ సమయంలో ఆయనకి పాలు త్రాగాలి అని అనిపిస్తుంది, కానీ ఆ సందర్భంలో పాలను వెతికితే పాలు దొరకవు. అందుకని ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు త్రయోదశి యందు సాయంత్రం పూట పాలని త్రాగకుండా ఆయన బయలుదేరి వెళ్ళారు. కావున దీన్ని ఆధారంగా పెట్టుకొని మనందరం కూడా ఏ త్రయోదశి యందు కూడా పాలని సాయంత్రం పూట త్రాగరాదు అని మనం తెలుసుకోవాలి కూడా. అలాగే మనం కనీసము మనం చతుర్దశి అంటే నరక చతుర్దశి కంటే ముందు వచ్చే త్రయోదశి ఎందైనా మనం సాయంత్రం పూట పాలు త్రాగకుండా ఉంటే మేలు. హరే శ్రీనివాస.